హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి ఇక 2024 సంవత్సరం 2వ మాసంలోనికి మనమందరము కూడా అడుగుపెట్టి ఉన్నాం. మరి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం కదా. సో అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ధ్యానాలు మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మరి గమనించినట్లయితే మనం 7 సంఘాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము అంతే కూడా ముగిసినది. దాదాపు 4 సంఘాలు మనం ధ్యానం చేసి ఉన్నాం కదా. సో ఎఫెసీ సంఘాన్ని గనక మనం గమనించినట్లయితే ఆ యొక్క సంఘము మరి మొదటి ప్రేమను విడిచిపెట్టింది కదా, కోల్పోయింది కదా. వారైతే సహనములో, ప్రేమలో, మరి వారి యొక్క సత్క్రియలు దేవుడు వారిని బట్టి నేను ఎరిగి ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వారు మొదటి ప్రేమను మరిచిపోయారు, లేకపోతే విడిచిపెట్టారు. కానీ దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. దానిని వారు గనక మరలా తిరిగి పొందుకున్నట్లయితే దేవుడు వారికి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానని చెప్పి సెలవిస్తున్నాడు. 2వ సంఘం ఏమిటి? స్మరణ సంఘం కదా. స్మరణ సంఘము వారు ఎంతో శ్రమలు పొందుతున్నటువంటి సంఘము. ఆ యొక్క శ్రమలలో కూడా వాటిని సహిస్తూ, వారిని ఓర్చుకుంటూ, దేవుని యందు ఏమాత్రం కూడా విశ్వాసము కోల్పోని సంఘము, మంచి సంఘము, సాక్షార్థంగా నిలిచినటువంటి సంఘము. అది గనక కొనసాగించినట్లయితే అంతం వరకు దేవుడు అంటున్నాడు వారికి జీవ కిరీటాన్ని ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. 3వ సంఘం మనం గమనించినట్లయితే పెర్గమా సంఘం కదా. సో ఈ యొక్క పెర్గమా సంఘము శ్రమలను సహిస్తున్నటువంటి సంఘము. నీ విశ్వాసమును, నీ యొక్క శ్రమను నేను ఎరుగుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క ప్రదేశము సాతాను సింహాసనం వేసుకుని ఉన్న ప్రదేశముగా ఉంటూ ఉన్నది. సాతాను యొక్క కుయుక్తులు ఎంతగానో ప్రభావితముగా ఉంటున్నటువంటి సంఘము. మరి బిలాము యొక్క బోధనలు, నికోలాయత్ యొక్క బోధనలకు ప్రభావితము చెంది అనేక మంది వారు పడిపోతున్నటువంటి స్థితిలో చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు గనక తిరిగి వచ్చినట్లయితే, మీరు గనక వాటిలో పడకుండా దేవుని విశ్వాసంలో గనక ఉండగలిగినట్లయితే మీకు నేను నూతనమైనటువంటి పేరును ఇస్తానని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక 4వ సంఘము తుయతెరా సంఘము కదా. ఈ యొక్క తుయతెరా సంఘం మనం గమనించినట్లయితే యెజబేలు యొక్క ఆత్మ ఉన్న సంఘముగా మనము చూస్తూ ఉన్నాం. దురాత్మగా ఉన్నటువంటి సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. ఒక జారత్వము, వ్యభిచారము, పాపం అనేది బాగా పండిపోయినదిగా చూస్తున్నాం. ఎందుకనంటే వీరు దేవుని యొక్క మొదటి ప్రేమను వీరు కలిగి ఉన్నారు, కానీ దానికంటే ఎక్కువ కలిగి ఉన్నారు. ఎంత ఎక్కువ కలిగి ఉన్నారంటే వీరు పాపాన్ని కూడా సహించే రీతిగా ఉంటూ ఉన్నారు. పోన్లే మన సహోదరులే కదా, పోన్లే మన సహోదరులే కదా, వారు తప్పు చేసినప్పటికి కూడా వారిని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టవద్దు అని మనుషులను అధికముగా ప్రేమిస్తూ, కేవలం మనుషులు మాత్రమే కాదు కానీ వారిలో ఉన్న తప్పులను, పాపాన్ని కూడా ప్రేమించే వారిగా మారిపోయారు. దేవుడు వారిని ఖండితముగా ఖండిస్తూ ఉన్నాడు. వారు కనుక దాన్ని సహించకుండా మరి పాపాన్ని జయించేవారుగా ఉండాలని వాళ్ళకి సెలవిస్తూ, ఆ రీతి గనక వారు చేసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు మరి అధికారాన్ని నేను మీకు ఇస్తాను. సో ఈ రీతిగా ఈ యొక్క 4 సంఘాలు, లేకపోతే ఈ యొక్క 5 సంఘాలు మనము చూస్తూ ఉన్నాము. 4 సంఘాలు మనము చూస్తూ ఉన్నాం కదా. ఇక 4 సంఘాలు, ఒక్కొక్క సంఘం నుంచి ఒక పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు వాటి పరిస్థితులను బట్టి. ఈ దినమున 5వ సంఘాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ఏంటి ఆ యొక్క సంఘము? ఎక్కడ ఉంది అని అంటే సార్దీసు ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము. ఈ యొక్క సార్దీసు ప్రాంతం ఒకసారి కనుక మనం మ్యాప్ కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క సంఘము మరి ఇటు తుయతెరాకి 30 మైళ్ళ దూరంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అదే రీతిగా స్మరణకి 50 మైళ్ళ దూరంలో మనము చూస్తూ ఉంటాం. ఈ 2 ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క సార్దీసు ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఈ సార్దీసు ప్రాంతము కొండ ప్రాంతము, అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము. ఇది సముద్ర తీరానికి 1500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతము.
సో ఈ యొక్క ప్రాంతం అంత ఎత్తు ప్రాంతంలో ఉండటం వల్ల దాదాపు 3 పక్కల కూడా ఎత్తైనటువంటి కొండలు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఎత్తైన కొండలు ఎక్కి వెళ్ళాలి. సో కనుక వీరికి అదొక రక్షణ వలయముగా ఉంటా ఉంది. సో శత్రువులు వీరి మీద అంత ఈజీగా దాడి చేయలేరు. సో అత్యంత సురక్షితమైనటువంటి ప్రాంతముగా ఈ ప్రాంతం ఉంటా ఉంది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. ఎవరు కూడా, ఏ శత్రువు కూడా మనల్ని అంత ఈజీగా మన దగ్గరికి రాలేడు అనేటువంటి ధైర్యము, ఆత్మవిశ్వాసం బాగా ఎక్కువగా ఉన్న ప్రజలతో నిండుకున్నటువంటి ప్రాంతం ఇది. అయితే కొండ ప్రాంతం అవటం వల్ల మరి ఎక్కువగా పంటలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా విస్తరించలేకపోయింది. కానీ ఉన్న దాంట్లో మాత్రము చాలా చక్కగా సుభిక్షంగా ఉంటా ఉంది. కానీ ప్రియమైన బిడ్డలారా, అదే వాళ్ళ కొంప ముంచింది. ఏంటి అని అంటే అత్యంత ఓవర్ కాన్ఫిడెన్స్. మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు, ఏ శత్రువు కూడా మా దగ్గరికి రాలేడు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అజాగ్రత్త వల్ల దాదాపు 2 సార్లు శత్రువులు వీరి మీద దాడి చేసి ఈ యొక్క ప్రాంతాన్ని నాశనం చేశారు. చరిత్రలో మనము చూసుకుంటే గనక అప్పటి లిడియా ప్రాంతానికి ఇది క్యాపిటల్ సిటీగా ఉండేది. సో అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము, ఈ యొక్క సార్దీసు సంఘము, ఆ యొక్క సంఘం గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, మరి ఆ యొక్క సంఘము ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దాని నుంచి మరి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతుంటాడుగా మనం ఏమి నేర్చుకోబోతున్నాం ఒకసారి మనము గమనిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలండి. సో ఒక్కొక్క సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఆ సంఘం యొక్క పరిస్థితిని బట్టి వారికి ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు కదా. సో ఎఫెసీ సంఘానికి గనక మనం గమనించినట్లయితే ఆయన ఏ రీతిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, 7 నక్షత్రములు చేతబట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కదా. అదే రీతిగా మరి స్మరణ సంఘానికి ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు, మొదటి వాడును కడపటి వాడును జీవించుచున్నవాడునై ఉన్నాడు కదా. అదే రీతిగా మరి పెర్గమా సంఘానికి ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము తన నోటి నుంచి బయలు వెలుచున్నవాడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే రీతిగా తుయతర సంఘము అగ్ని జ్వాలలు వంటి కన్నులు గలవాడిగా, అపరంజి పాదములు కలిగినటువంటి వాడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సో ఇప్పుడు ఈ యొక్క స్మరణ సంఘానికి గనక ఈ యొక్క సార్దీ సంఘం గనక మనం గమనించినట్లయితే, ఈ సంఘములో ఉన్న ప్రజలకు ఏ రీతిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడంటే, 7 ఆత్మలు, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. 7 నక్షత్రములు మనకు తెలుసు. మరి 7 ఆత్మలు ఏంటి? 7 వేరు ఆత్మలు ఏమైనా ఉన్నాయా? మన దేవుడు ఏకైక ఆత్మ కదా, ఆత్మస్వరూపి కదా, ఆత్మదేవుడు కదా. మరలా 7 ఆత్మలు ఏంటి? ఇంకేమన్నా వేరే ఆత్మలు ఏమైనా ఉన్నాయా? ప్రేమందరం బిళ్ళారా, 7 ఆత్మలు అంటే వేరు ఆత్మలు కాదు, కానీ 7 అంతల ఆత్మ, పరిపూర్ణమైనటువంటి ఆత్మకు సాదృశ్యంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్ని సంఘాలతో కూడా ఆత్మగల దేవుడు చెప్పుచున్న మాటలు వినుగాక అని చెప్తూ ఉంటాడు. ఆత్మదేవుడు చెప్పుచున్న మాటలు వినండి అని చెప్పి ప్రతి సంఘానికి కూడా చెబుతూ ఉంటాడు. సో ఆత్మదేవుడు అని ప్రతి సంఘంతో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఈ సంఘానికి వచ్చేసరికల్లా 7 ఆత్మలు అని నొక్కి ఒక్కానించి ఆత్మ గురించి చాలా స్పష్టముగా అక్కడ ఎక్కువగా నొక్కి చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకని అని గనక మనం చూసినట్లయితే దాని లోతుల్లోనికి వెళ్తే మనకి అర్థమవుతుంది. ప్రేమందరం బిళ్ళరా, ఆత్మ చేసినటువంటి పని ఏంటి? ఆత్మ చేసినటువంటి పని ఏంటి?
దేవుడు మానవుడిని మట్టి నుంచి తీసి బొమ్మగా దేవుడు తయారు చేశాడు కదా. శరీరం ఇదంతా కూడా ఒక రూపము దేవుడు తయారు చేశాడు. చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? జీవాత్మను ఊదగా, వారి నాసిక రంధ్రంలో ఊదగా ఏమయ్యాడు? మనిషి జీవాత్మ అయ్యాడు కదా. జీవములోనికి వచ్చాడు. జీవము ఆ యొక్క మట్టిలోనికి వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆత్మకు జీవం అనేది ఉన్నది. ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో కనుక మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది గనుక శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. ఆత్మయే జీవింపచేయుచున్నది. నేను ఏదైతే మీతో చెప్పుచున్న మాటలు ఏవైతే ఉంటున్నాయో అవి ఆత్మయు జీవమై ఉండు. సో మన దేవుడు ఆయన యొక్క నోటి మాట చేత ఈ సృష్టిని సృష్టించాడు. ఆ మాటలో జీవమున్నది కదా. ఆయనలో, ఆయన నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మాటలో జీవమున్నది. ఆయన ఆత్మ అయి ఉన్నాడు, ఆత్మలో జీవం అనేది ఉన్నది. హల్లెలూయా. ఆయన మాట చేత ఈ సృష్టిని సృష్టించాడు. ఆయన ఆత్మను ఈ యొక్క మానవుల్లో ఉంచటం చేత మానవుడు జీవుడిగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మకు జీవింపచేయు శక్తి అనేది ఉన్నది. ఎక్కడైతే ఆత్మ ఉన్నదో అక్కడ జీవం అనేది ఉన్నది. ఇప్పుడు ఈ సంఘానికి 7 అంతల ఆత్మ కలిగినటువంటి వాడు పలుకు మాటలు అని సెలవిస్తున్నాడంటే జీవము గురించి ఒక పాఠాన్ని ఈ సంఘానికి చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడనే అర్థాన్ని మనం చూడవచ్చు. ప్రియమైన బిడ్డలు, ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూస్తే, ఈ యొక్క ఆత్మకున్నటువంటి 7 క్వాలిటీస్, లేకపోతే 7 అంతల ఆత్మ, లేకపోతే 7 ఆత్మల గురించినటువంటి వివరణ కూడా మనము ఇంకా స్పష్టంగా మనము చూడవచ్చు. యెహోవా ఆత్మ నెంబర్ 1, జ్ఞానమునిచ్చేటువంటి ఆత్మ నెంబర్ 2, వివేకమునిచ్చేటువంటి ఆత్మ, ఆలోచన, బలము, ఆధారముగా ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. సో ఇక్కడ ఈ వచనంలో మనం గమనించినట్లయితే 7 స్పష్టమైనటువంటి ఆత్మలు మనము చూస్తూ ఉన్నాం. లేకపోతే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం పొందుకునేటువంటి, దేవుడు ఇచ్చేటువంటి 7 వరాలు, ఫలాలు మనము చూస్తూ ఉన్నాం. ఏంటవి? నెంబర్ 1, మొట్టమొదటి కనుక చూస్తే యెహోవా ఆత్మ. రెండోది కనుక మనం గమనించినట్లయితే జ్ఞానం ఇచ్చినటువంటి ఆత్మ. మూడవది వివేకమునిచ్చినటువంటి ఆత్మ. నాలుగవది ఆలోచననిచ్చినటువంటి ఆత్మ. ఐదవది బలమునిచ్చినటువంటి ఆత్మ. ఆరవది తెలివినిచ్చినటువంటి ఆత్మ. ఏడవది దేవుని యందు భయభక్తులు కలిగించినటువంటి ఆత్మ. సో 7 ఆత్మలను కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ 7 లక్షణాలు మనలో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితము ఎల్లప్పుడూ కూడా జీవము కలిగినదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు ఒక చక్కటి పాట రాశాడండి. నా దీపము నీవు వెలిగించినటువంటి దీపం, అది ఆరిపోదులే, ఎన్ని సుడిగాలులైనా వడగాలులు వచ్చినప్పటికీ అది ఎన్నటికి కూడా ఆరిపోదు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ అది మనలో ఉన్నప్పుడు ఇదిగో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనము కలిగి ఉంటాం కదా. దేవుణ్ణి మనం కలిగి ఉంటాము, జ్ఞానం కలిగి ఉంటాము, వివేకము కలిగి ఉంటాము, ఆదరణ కలిగి ఉంటాము, ఆలోచన కలిగి ఉంటాము కదా, తెలివి కలిగి ఉంటాం, బలము కలిగి ఉంటాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని ఆత్మకున్నటువంటి స్పెషాలిటీ అది. తద్వారా ఆ ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్యము జీవించుదురు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఈ సంఘానికి దేవుడు ఎందుకని ఆ రీతిగా ఆత్మదేవుడిగా మరి స్పష్టముగా
ఏడంతల ఆత్మ కలిగినటువంటి దేవునిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడంటే ఈ పాటికి మనకు అర్థమైపో ఉండాలి కదా. సో ఒకసారి మనం కిందకి వెళ్తే మనం చూస్తూ ఉంటాము, ఈ సంఘం గురించి ప్రశంస ఏమైనా ఉన్నదా? ఈ సంఘాన్ని గురించి దేవుడు అభినందిస్తూ ఉన్నాడంటే ఎటువంటి అభినందన ఈ సంఘం గురించి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ డైరెక్ట్గా ఆ యొక్క సంఘంలో ఉన్న లోపం గురించి దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఒకే ఒక మాట, ఏమనగా ఏంటి ఆ క్రియలు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే కదా. వారిని అభినందించడానికి వారు జీవించుచున్న పేరుకు మాత్రమే జీవిస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి వారు ఏ స్థితిలో ఉన్నారు? మృతుడై ఉన్న స్థితిలో ఉన్నారు. మీ అందరికి కూడా ఆకాశంలో నక్షత్రాలు తెలుసు కదా. ఇప్పుడంటే బిల్డింగ్లు పెరిగిపోయినాయి, మనం బయటికి వచ్చి చూసే అంత స్థితి లేదు, పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. సో కనుక అంతగా మనకి చూసే అంత అలవాటు లేదు. ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ నక్షత్రాలు వచ్చేసినాయి కదా. కారుల్లో కూడా నక్షత్రాలు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు, లైట్లు. ఇంట్లో కూడా లైట్లు పెట్టుకుంటున్నారు. అవి ఏంటంటే స్విచ్ చేస్తే వెలుగుతాయి, స్విచ్ ఆఫ్ చేస్తే ఆరిపోతాయి. వాస్తవానికి ఆకాశంలో నిజమైనటువంటి నక్షత్రాలు అనగా సూర్యరశ్మి లేకపోతే సూర్యుని యొక్క వెలుగు ఆ యొక్క కొన్ని గ్రహాల మీద లేకపోతే ఈ యొక్క నక్షత్రాలు వాటి మీద పడినప్పుడు అవి మనకు కనబడినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి కదా. చిన్నపిల్లలకి చాలా ఇష్టము. ఆకాశంలో మనం చూసినప్పుడు చాలా అద్భుతంగా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైనదని బిడ్డారా, ఈ యొక్క నక్షత్రాల గురించి కనుక మనం గమనించినట్లయితే, మనం ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో మనం ఆకాశాన్ని చూసామనుకో, కొన్ని నక్షత్రాలు చాలా పెద్దదిగా లేకపోతే మంచి వెలుగుతో మనకు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన కంటికి కనిపించినటువంటి ఆ యొక్క వెలుగుతున్న నక్షత్రం ఏదైతే ఉందో వాస్తవానికి అది ఇప్పటిది కాదు. వాస్తవానికి అది ఇప్పటిది కాదు. ఎందుకో తెలుసా? శాస్త్రవేత్తలు ఈ యొక్క ఖగోళంలో డిస్టెన్స్ని లైట్ ఇయర్తో కొలుస్తారు. మనం ఏ రీతిగా అయితే మన డిస్టెన్స్ని కిలోమీటర్లలో కొలుస్తామో, మరి ఈ యొక్క ఖగోళంలో చాలా దూరం గనక దాన్ని ఎన్ని కిలోమీటర్లను కొలుస్తాము? చాలా దూరం ఉంటుంది కనుక దాన్ని లైట్ ఇయర్తో కొలుస్తారు. అంటే కాంతి వేగము, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి ఒక సంవత్సర కాలము ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని ఆ లైట్ ఇయర్తో కొలుస్తూ ఉంటారన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు సూర్యుడి నుంచి కాంతి మన భూమి మీదకి రావాలి అంటే ఎంత సమయము పడుతుందో అంత డిస్టెన్స్ ఉంది సూర్యుడికి భూమికి, అలాగే భూమికి చంద్రుడికి, వేరే గ్రహాలకి. సో మనం చూస్తే అక్కడ మనం చూడవచ్చు, ఒక లైట్, ఒక కాంతి ఒక సంవత్సరం పాటు ప్రయాణించాలంటే లేకపోతే ఒక సెకండ్కి 2,99,792 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారంట ఒక సెకండ్కి. ఆ రీతిగా సంవత్సరానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మనము లెక్కేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకవేళ సూర్యుడి నుంచి మనం భూమి మీదకి కాంతి ప్రయాణం చేయాలంటే 8 నిమిషాలు. అంటే సూర్యుడి దగ్గర కాంతి ప్రారంభమైతే మన భూమికి చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. ఒకవేళ మనం చంద్రుడి నుంచి కనుక చూసామనుకోండి, చంద్రుడి నుంచి కనుక మనం చూస్తే 1.29 సెకండ్లు. ఓకే, అంటే ఒకవేళ మనం సూర్యుడిని కనుక చూస్తున్నాం అనుకోండి, సూర్యుడి దగ్గర ఏదైనా మార్పును కనుక మనం గమనించామనుకో, అది ఎప్పుడు జరిగింది? 8 నిమిషాల క్రితం జరిగింది. అది ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఈ రీతిగా ఈ డిస్టెన్స్ని కాంతి వేగంతో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సూర్యుడి కాంతి, ఇప్పుడు మనకి చంద్రుడు కనిపిస్తున్నాడు అనుకోండి, సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి అది మనం భూమికి చేరుకున్నప్పుడు మనం దాన్ని చూడగలుగుతాం మన కంటితో కదా. సో అది చంద్రుడి మీద పడి భూమి మీదకి రావడానికి 1.29 సెకండ్లు పడుతుంది. అదే రీతిగా మనం ఒక నక్షత్రాన్ని చూస్తున్నాం అనుకోండి, ఆ నక్షత్రపు యొక్క దూరాన్ని బట్టి కొన్ని దగ్గరగా ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటూ ఉంటాయి.
ఆ నక్షత్రం ఒకవేళ మనం దాన్ని చూస్తున్నామంటే దాదాపు దాని యొక్క దూరం ఎంతో తెలుసా? 79 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల వరకు. 300 సంవత్సరాలు లైట్ ఇయర్స్ అంటాం. అంటే దాని యొక్క దూరం ఎంత అని అంటే, ఒక నక్షత్రం మనకి మెరుస్తూ కనిపిస్తుంది అంటే ఇది ఇప్పుడు మెరుస్తుంది కాదు. బహుశా ఆ దూరాన్ని బట్టి 79 సంవత్సరాల క్రితందైనా ఉండాలి, లేకపోతే ఆ దూరాన్ని బట్టి 300 సంవత్సరాల క్రితందైనా అయి ఉండాలి. అర్థమవుతున్నాయి నా మాటలు? సో మనం వెలుగుచున్న నక్షత్రం ఆకాశంలో ఉన్నది మనం ఏదైతే చూస్తున్నామో అది వాస్తవానికి ఇప్పటిది కాదు, ఒకప్పుడు వెలిగినది. బహుశా ఇప్పుడు మనం చూసే టైంకి అది అంతమైపోయి ఉండొచ్చు కూడా. కొన్ని రాలిపోతూ ఉంటాయి తోక చుక్కలు కదా, చూస్తూ ఉంటారు. ఎందుకని ఈ ఉదాహరణ చెబుతూ ఉన్నానంటే, సార్దీస్లో ప్రాంతంలో నుండి సంఘం యొక్క పరిస్థితి కూడా అదే రీతిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యాజ్ ఇట్ ఈజ్గా వారు బ్రతుకుచున్నాము అన్న పరిస్థితే కానీ వాస్తవానికి వారు చచ్చిన వారి వలె ఉన్నారు. మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా దేవుడు, ఏమన్నా నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. ఇదిగో ఆకాశంలో నక్షత్రం ఏ రీతిగా అయితే మెరుస్తూ దగలగలాడుతూ కనిపిస్తూ ఉంటే అమ్మా ఎంత బాగుంది నక్షత్రం అని అనుకుంటూ ఉన్నాం, కానీ వాస్తవానికి అది ఎప్పుడో వెలుగుతుందో ఆరిపోయిందో మనకు తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం వెలిగింది అది, కానీ ఇప్పుడు మనకు అది కనిపిస్తూ ఉంది. సార్దీస్లో ఉన్న సంఘం కూడా అదే, పేరుకు మాత్రమే అది జీవించుచున్నది, కానీ ఈ జీవం ఏదైతే ఉందో ఇది కొన్ని సంవత్సరాల క్రితంది, ఒకప్పటి జీవితం ఇదంతా కూడా. కానీ వాస్తవానికి వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే మృతమైన పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రేమదేవుని బిడ్డలారా, నేటి విశ్వాసము, మనలో విశ్వాసము కూడా చాలామంది పరిస్థితులు ఈ రీతిగానే ఉంటూ ఉంటుంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందినటువంటి దినాలలో మనం ఎంతో ఉజ్జీవముగా, ఎంతో ఆత్మీయంగా మనం ఉంటూ ఉన్నాం. ఓ చక్కగా ఇదిగో ఇక్కడ నుంచి నేను నూతనమైన జీవితాన్ని నేను ప్రారంభించాలి, నా జీవిత విధానాన్ని నేను మార్చుకోవాలని ఎన్నో అలవాట్లు మనం మార్చుకుని నూతనంగా మనం ప్రారంభించినటువంటి జీవితం ఏదైతే ఉందో అదే ఇప్పుడు జస్ట్ మనకు కనబడతా ఉంది, కానీ వాస్తవానికి లోపల ఆ యొక్క ఆత్మ నశించిపోయి ఉంది. పేరుకు మాత్రమే మనం బైబిల్ చదువుతూ ఉన్నాం, పేరుకు మాత్రమే మనం సంఘాలకు వెళ్తూ ఉన్నాం, పేరుకు మాత్రమే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, పేరుకు మాత్రమే ఒక ఆచరణ పూర్వకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ వాస్తవానికి లోపల ఆత్మ ఎప్పుడో చనిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రేమేంద్రుని బిడ్డలారా. ఒకవేళ అలాంటి స్థితి మనలో ఉన్నదా? ఒకవేళ దేవుడు, ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశోధిస్తున్నటువంటి దేవుడు కదా, 24/7 ఎల్లప్పుడూ కూడా ఆయన కనుసందులలో మన హృదయం తేట తెల్లముగా కనబడుతున్నది కదా. బహుశా తోటి మనిషికి కనిపించకపోవచ్చు, తోటి మనిషికి ఏ రీతి కనిపిస్తుంది? ఈయనలో ఎటువంటి మార్పు లేదండి, ప్రతి దినము ప్రతిరోజు ఈయన చేసే ప్రతి పనులు చేస్తూనే ఉన్నాడు, ఆ పనిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. కానీ హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఈ పని నువ్వు ఎప్పుడో ప్రారంభించావు ఆత్మతో, కానీ పని అయితే వెళ్తా ఉంది, కానీ ఆత్మ మాత్రం ఎప్పుడో పోయింది. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ పని ఇప్పటిది కాదు. కొన్ని సంఘాలు పేరుకు ఎంతో గొప్ప గొప్ప సంఘాలుగా, చారిత్రాత్మక సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాలు అయింది ఈ సంఘాలు కట్టబడి, పేరుకు మాత్రమే, కానీ ఆ సంఘాలు శిథిలావస్థలో నేడు మనం చూస్తూ ఉన్నాం. పాశ్చాత్య దేశాల్లో, క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న దేశాల్లో సంఘాలు మూతపడుతూ ఉన్నాయి. సంవత్సరానికి ఇంచుమించు 10,000 సంఘాలు మూతపడుతున్నాయి తెలుసా? ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ప్రతి సంవత్సరం 10,000 సంఘాలు మూతబడిపోతూ ఉన్నాయి. విశ్వాసులు లేరు, మెల్లిమెల్లిగా దిగజారిపోతూ ఉన్నారు.
సంఘం క్షీణించిపోతూ ఉంది. దాన్ని పట్టించుకునేవారు లేరు. ఆత్మీయ స్థితి దిగజారిపోతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, సంవత్సరానికి 1000 సంఘాలు లేకపోతే 1400 సంఘాలు, సుమారుగా 1000 నుంచి 1400 సంఘాలు నూతనంగా పుడుతూ ఉంటే 10,000 సంఘాలు మూతపడుతూ ఉన్నాయి. కారణం ఎందుకనంటే ఇవి ఇప్పుడు జీవిస్తున్నాయి కాదు, ఒకప్పుడు జీవించి ఉండేవి. ఆ నిర్లక్ష్య వైఖరి, ఓవర్ కాన్ఫిడెన్స్, మాదేముందులే, మా సంఘం పురాతనమైనటువంటి సంఘము, మా పితరులు చాలా విశ్వాసం కలిగినటువంటి వారు, చాలా ప్రార్థనా పరులు. మరి నేటి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడా వృద్ధులైపోయారు. వారి ప్రార్థనా జీవితం అంతా కూడా పోయింది. మరి నేటి పరిస్థితి సంఘం శిథిలావస్థలోనికి వచ్చేసింది. ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎందుకని ఈ యొక్క పరిస్థితి సార్దీసు సంఘములో మనం చూడవలసి వస్తూ ఉన్నది? ఇది కేవలం సార్దీసు సంఘంలోనూ మాత్రమే కాదండి, నేటి ప్రస్తుతం ఉన్న కాలములో అనేక సంఘాల్లో మనం చూస్తున్నటువంటి దుస్థితి. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మలో వారు నీరసగిల్లిపోవటం. ఏదైతే సార్దీసు సంఘము వారి యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి, ఇదిగో ఇక జియోగ్రాఫికల్గా మేము చాలా సురక్షితమైన ప్రాంతంలో మేము ఉన్నాము, ఏ శత్రువు కూడా మా మీద దాడి చేయలేడనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏదైతే వాళ్ళు ఉంటూ ఉన్నారో, ఆత్మీయ పరిస్థితిలో కూడా అదే స్థితిలో ఉంటూ ఉన్నారు. మేము చాలా ఆత్మీయంగా బాగా ఎదిగినటువంటి సంఘము, మేము ఏ సాతాను కూడా మమ్మల్ని ఏమీ కూడా చేయలేడు అనేటువంటి ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్లో, నిర్లక్ష్య వైఖరితోని మేము మా ఆత్మీయ జీవితాలు మేము కాపాడుకోవాలి అనేటువంటి సెన్స్ ఏమాత్రము కూడా లేకుండా, దాన్ని విడిచిపెట్టి కాపాడుకోవడానికి మేము ప్రయత్నాలు ఏమి చేయాలి అనే దాని గురించి ఆలోచన కూడా లేకుండా వారు దాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టారు గనక సాతాను వారి మీద దాడి చేసి వారి ఆత్మీయ స్థితిని కొల్లగొట్టి వారిని దేవుడి నుంచి దూరము పరుస్తూ ఉన్నాడు, చేసేసాడు. కారణము ప్రియమైన బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితములో, మన యొక్క జీవితములో ప్రార్థనా జీవితము తగ్గిపోవటం. మన జీవితం, మన వ్యక్తిగత జీవితము, మన సంఘ జీవితంలో ప్రార్థన అనేది తగ్గిపోవటం. చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ప్రార్థన సహవాసము, ప్రార్థించిన గుంపు, ప్రార్థన అనుభవము, ప్రార్థన జీవితము లేకపోవటం వల్ల ఆ యొక్క సంఘము కుంటుపడిపోతుంది, ఆ యొక్క జీవితము కుంటుపడిపోతుంది. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ప్రార్థనకు, ప్రార్థన సహవాసాలకు అటెండెన్స్ అనేది తగ్గిపోవటం, నిర్లక్ష్య వైఖరి కదా, దాన్ని పట్టించుకోలేకపోవటం. కొన్నిసార్లు మనకేమవుతుందంటే, ఏదో అర్జెంట్ పని ఉండి బట్టో లేకపోతే బలహీనతను బట్టో మనము దేవునికి మందిరానికి మనం అటెండ్ అవ్వలేకపోతూ ఉంటాం, ప్రార్థన కూడికలకు మనం అటెండ్ కాలేకపోతూ ఉంటాం, ప్రార్థన సహవాసంతో మనము చేరలేకపోతూ ఉంటాం. కానీ దాన్ని మనము వెంటనే రెక్టిఫై చేసుకుని ఆ యొక్క అవసరం తీరిపోయిన తర్వాత, లేకపోతే వెంటనే ఇమ్మీడియట్గా నేను దీని నుంచి బయటపడాలి, నేను వెళ్ళి దేవుని సహవాసములో ప్రార్థన గుంపుతో లేకపోతే ఆ యొక్క ప్రార్థన కూడికలో నేను వెళ్ళాలి అని మనం చెక్ చేసుకోకుండా, ఆ యొక్క ఆలోచన అనేది మనము ఆలోచించకుండా ఉన్నట్లయితే అది నీ నిర్లక్ష్యానికి దారితీస్తుంది. ఒక 2 ఆదివారాలు జ్వరం వచ్చి మనం మానేస్తాం. మనకు గనక ఆలోచన లేదనుకోండి, నేను ఆల్రెడీ 2 ఆదివారాలు నేను మానేశాను, నేను వెళ్ళలేకపోయాను, 2 ఆదివారాల నుంచి నాకు ఆత్మీయ ఆహారం అందటం లేదు, నేను ఏ రీతికైనా కానీ వచ్చే ఆదివారం నేను వెళ్ళాలి అనే ఆలోచన కనుక మనలో లేదనుకో, 3వ ఆదివారము జ్వరం తగ్గిపోయినా కూడా ఇక ఈ శరీరం అలవాటు అయిపోతుంది, చర్చ్ అనే మాట గుర్తురాదు. ఇక చక్కగా ఇంటి దగ్గర ఆరోగ్యమైతే ఉంది, ఇక మిగతా పనులన్నీ చేసుకుంటూ
మెల్లిగా నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోతాం. 3 ఆదివారం, 4 ఆదివారం మెల్లిమెల్లిగా అలవాటైపోయి అసలు చర్చ్ అనే మాటే గుర్తురాదు. ఆదివారం చర్చికి వెళ్ళాలి అన్న ఆలోచన మానేసి ఏం పని చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆటోమేటిక్గా మనలో అది చచ్చిపోయింది. ఇంకా ఒకప్పుడు వెళ్ళేదాన్ని చర్చికి, ఒకప్పుడు బాగా యాక్టివ్గా ఉండేదాన్ని చర్చిలో అని చెప్పుకునే మాటలే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని మనం అధిగమించలేకపోతూ ఉంటాం. ప్రేమదేవుని బిడ్డలారా, ఒకవేళ ఇలాంటి క్వాలిటీస్ మనలో గనక ఉంటున్నట్లయితే వెంటనే మనము మేల్కోవాలి. ఏంటివి? ఈ యొక్క ప్రార్థనా జీవితము, లేకపోతే ఇదిగో సహవాసంలో నిత్యము పాల్గొనేటువంటి స్థితి, లేకపోతే రక్షణ అనుభవము, లేకపోతే ఇదిగో ఆ యొక్క మనల్ని మనము దేవుని వాక్యము చేత సరి చేసుకునేటువంటి అనుభవము, శిష్యరికపు అనుభవంలోనికి గనక మనం గనక లేనట్లయితే, ఒకవేళ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి మనము సంఘము లేకపోతే విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయము చేసే రీతిలో, ఇతరులకు ఇదిగో సర్వింగ్ చేసినటువంటి స్థితిలో మనం కనుక లేకపోయినట్లయితే, దేవునికి అర్పించవలసిన అర్పణలు, దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవుని దగ్గర మోకరించే అనుభవము, దేవుని వాక్యం నుంచి నేర్చుకునే అనుభవము, ఈ అనుభవాలు కనుక మనలో మెల్లిగా కనుమరుగవుతున్నట్లయితే జాగ్రత్త. నువ్వు వెంటనే వాటి నుంచి బయటికి రావాలి. లేకపోతే ఇది దేనికి దారి తీస్తుంది అంటే మరణానికి దారి తీస్తుంది. ఈ యొక్క సార్దీసులో ఉన్న సంఘము ఈ లక్షణాలన్నీ కూడా అవి కనుగొనకుండా, వాటిని ఆలోచన చేయకుండా, నిర్లక్ష్యముతోటి శ్రద్ధ లేకుండా ఉండటం వలన ఇవి ఆ యొక్క సంఘం యొక్క మరణానికి దారి తీస్తూ ఉన్నాయి. ఇంకా మనం కిందకు వెళ్ళినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దాని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదును, ఏ గడియను నీ మీదకి వచ్చేదునో నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, కొంతమంది ఇంకా పూర్తిగా వారు చనిపోలేదు, కానీ కొంతవరకు కొంచెము అటు ఇటుగా ఉంటూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా కానీ ఏమంటూ ఉన్నాడు? నీవు జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, మనం ఒకవేళ మన యొక్క ఇళ్లల్లో మొక్కలు నాటుకుంటూ ఉంటాం కదా, ఆ యొక్క మొక్కలకి ఏదైనా తెగులు వచ్చి మెల్లిమెల్లిగా కొన్ని ఆకులు ఎండిపోతున్నాయి అనుకోండి. ఎండిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఒకవేళ అప్పుడే గనక మనం ఇమీడియట్గా ప్రతిస్పందించి, అయ్యో ఈ చెట్టుకి ఏదో, ఈ మొక్కకి ఏదో తెగులు వచ్చినట్లుందని వెంటనే దాన్ని సరిచేసి, దానికి పురుగుల మందు వేసి, దానికి కావాల్సిన ఎరువులు వేసి, దాని గనక సురక్షితంగా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకొనగలిగితే ఇమ్మీడియట్గా అది ఏమవుతుంది? ఆ తెగుల నుంచి బయటపడి చక్కటి ఫలాలను ఇస్తుంది. ఒకవేళ ఆ సమయంలో మనం నిర్లక్ష్య వైఖరితో ఉండి, ఏముందిలే, అదేం లేదులే, ఈ చెట్టు చాలా బలమైంది, ఈ చెట్టు చాలా మంచి విత్తనం కలిగింది, నేను ఎప్పుడో మంచి ఎరువులు వేసి దీన్ని పెంచాను, విత్తనం చాలా గట్టిది కనుక ఏం పర్వాలేదు, అది ఏం అవ్వదని కనుక నిర్లక్ష్యంతో కనుక ఉంటే అది మెల్లిమెల్లిగా చనిపోయే ప్రమాదము ఉంటుంది. సో దేవుడు ఏమంటున్నాడంటే, జాగరూకుడవై ఉండు, అంటే మేల్కో. నీకు ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి చెక్ చేసుకో, సరిచూసుకో. ఒకవేళ ఎక్కడైనా కానీ పొరపాట్లు ఉన్నట్లయితే, ఎక్కడైనా కానీ బలహీనంగా ఉన్నట్లయితే వెంటనే దానికి కావలసిన ముందు వేయి. వెంటనే నీవు మరలా తిరిగి దేవునికి సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా.
రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం కనుక మనం గమనించినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చాలండి. పాపము వలన వచ్చు జీతము మరణము. మన ఆత్మీయ మరణానికి ఏది దారి తీస్తుందయ్యా అంటే పాపమే. ఇదిగో ఈ లోకంలో, పాపపు లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము, పాపపు లోకంలో మనము సంచరిస్తూ ఉన్నాము. అయితే పాపము ఎప్పుడు ఏ రీతిగా మనలోనికి చొచ్చుకొని పోతూ ఉందో, పాపంలో ఏ రీతిగా మనల్ని అంటుకట్టబడి అది మనల్ని మరణానికి దారి తీస్తూ ఉంది. కనుక దేవుని యొక్క వాక్యము, దేవునిలో ప్రార్థన, దేవుని సహవాసంలో ఎడతెగక నిలిచి ఉండుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆత్మీయ జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఆ పాపము నుంచి మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది, పవిత్రులుగా చేస్తుంది. ఒకవేళ దీనిని కనుక మనం చెక్ చేసుకోకపోతే ఆ పాపం అనే తెగులు మన హృదయంలో ఎంటర్ అవటం మాత్రమే కాదు, కానీ అది మెల్లిగా హృదయం అంతే కూడా పాకి మన హృదయాన్ని కలిచివేసి దాన్ని చంపివేస్తుంది. ప్రేమందరూ బిడ్డలారా, ఒక్కసారి మనం గమనిద్దాం. అందుకోసమే ఏకసార్థి సంఘముతో ఆయన అంటూ ఉన్నాడు. కానీ మరి ఈ యొక్క పాపం అనే తెగులు మన హృదయంలో ప్రాకినప్పుడు, మనము చనిపోతున్న స్థితిలో మనం ఉంటూ ఉన్నప్పుడు, మనం దాని నుంచి ఏ రీతిగా బయటికి రాగలుగుతాం? మనల్ని కాపాడగలిగినటువంటి వాడు ఒక్కడే, దేవుడు మాత్రమే. యాక్చువల్గా ఇక పాపం వల్ల వచ్చు జీతము మరణము, కానీ దేవుడు తన కృపచేత మనల్ని ఏం చేస్తున్నాడు అంటే మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు కనుక మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ మనకి అనేకమైన అంశాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారివై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరానుసారులో ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఇంటిమి. చూసారా? సో పాపం అంటే ఏదో సింపుల్గా ఒక వర్డ్ కాదండి, చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. చూడండి ఏమంటున్నాడంటే, అపరాధముల చేత, మనం చేసినటువంటి తప్పిదాల చేత, చిన్న చిన్న తప్పులు అయి ఉండవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో అవి ఎంతో ఘోరమైన దోషములుగా ఉంటున్నాయి. ఎందుకనే ఘోరమైన దోషాలు? ఎందుకంటే ఈ చిన్న చిన్న పొరపాట్లే నిన్ను నిత్య మరణానికి దారి తీస్తూ ఉంటాయి. ఏముందండి, ఒక్క ఆదివారమే కదండి నేను రాలేదు అంటూ ఉంటాం, కానీ నువ్వు ఆదివారం రాలేదు కాదు మాట, నీలో ఆ నిర్లక్ష్యం ఉన్నదే. ఏముంది ఒక్క ఆదివారమే అంటున్నావే, అది గొప్ప ఘోరమైనటువంటి పొరపాటు. ఆ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉన్నదో అది గొప్ప అపరాధముగా దారి తీస్తూ ఉన్నది. ఇంకా ఏమంటున్నాడు? మీరు ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఏదైతే నీ హృదయంలో, లేకపోతే నీ స్నేహితుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడో, లేకపోతే ఈ లోకము నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నదో, దానిని అనుసరించటము కదా. మన స్నేహితులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, ఈ లోకం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది దేవుడి నుంచి మనల్ని దూరము చేయటానికి. దానిని నువ్వు అనుసరిస్తున్నట్లయితే దేవునికి వ్యతిరేకమైనది, ఆత్మకు వ్యతిరేకమైనది, పాపానికి దారి తీసేది, దాన్ని నువ్వు వ్యతిరేకించాలి, కానీ నువ్వు దాన్ని అనుసరించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతోని బిడ్డరా,
మనం చూసినట్లయితే పెరుగమ సంఘము కూడా ఆ రీతిగా అటువంటి పరిస్థితుల్లోనే మనము చూస్తున్నాం. తుయతర సంఘము కూడా అదే పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. పాపాన్ని దాన్ని ఖండించాలి, కానీ దాన్ని అనుసరించిన స్థితి. ఇంకా మనం చూసినట్లయితే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. చూసారా? ఈ శరీర కోరికలను మనము దాన్ని నెరవేర్చుకొనుచున్నామంట కదా. ఈ శరీరం ఏదైతే కోరికలు పుట్టిస్తూ ఉన్నదో, ఈ శరీర కోరికలను మనము నెరవేర్చడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం కదా. ఈ శరీరం సుఖం కోరుకుంటా ఉంటుంది, ఈ శరీరము భోగము కోరుకుంటా ఉంటుంది, ఈ శరీరము ఈ యొక్క లోకంలో ఒక పేరును, గుర్తింపును కోరుకుంటా ఉంటుంది. దాన్ని ఫస్ట్ మనం నెరవేర్చడానికి కష్టపడుతూ ఉంటాం కదా. ప్రేమదేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు అయితే మీరు వాటిని నెరవేర్చే నిమిత్తము వాటిని మీరు అనుసరించారు. వాటిని నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఈ లోకాన్ని అనుసరించాలి. వాటిని నెరవేర్చాలంటే ఏం చేయాలి? మీరు దేవుడి నుండి బయటికి వచ్చి దాని కొరకు, లోకం కొరకు కష్టపడాలి, శరీరం కొరకు కష్టపడాలి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? మీ శరీరాన్ని నలగొట్టుకోనండి అంటూ. ఈ ఘటము బలహీనమైనది కనుక మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. ఎందుకంటే అది మిమ్మల్ని దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తుంది. ప్రేమదేవుని బిడ్డలారా, పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటూ ఉన్నాయి. ఇందాక ఆ డాడీ చెప్తూ ఉన్నాడు కదా, సాక్ష్యంలో చెప్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంతో భయంకరంగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నావు, అది నిన్ను ఎటు దారి తీస్తూ ఉన్నది. మన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేనటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. సో 5వ వచనంలో అంటున్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నామంటే, ఈరోజు మనం దేవుని గణపరచగలుగుతున్నామంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతూ ఉన్నామనంటే కేవలము దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించినటువంటి యొక్క రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చచ్చిన వారమై ఉంటుండగా దేవుడు ఆయన యొక్క క్రీస్తుతో మనల్ని ఏం చేశాడు? లేవనెత్తాడు, మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. మార్కు సువార్తలో కనుక మనం గమనించినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో ఆయన అనేక మందిని బ్రతికించాడు కదా. యాయిరు కుమార్తె సమాజపు అధికారి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, అయ్యా నా కుమార్తె చావు బతుకులో ఉంది నాయన, దయచేసి ఒక్క మాట కనుక సెలవిస్తే ఆమె బ్రతుకుతుంది అని ఆయన పాదాల మీద పడి ఆయన గోజాడుతూ ఉంటే, ఈలోపు ఆయన యొక్క సేవకులు వచ్చారు, అయ్యా ఆమె నీ కుమార్తె చనిపోయింది, ఇంక నువ్వు యేసుక్రీస్తును ఇబ్బంది పెట్టవద్దు, వదిలే రాయిగా అని అంటే ఆయన మాత్రము యేసుక్రీస్తును వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నువ్వేం భయపడవద్దు. ప్రభువారు వెళ్ళి, చిన్నదానా లేవు మనంగానే ఆమె చేయి తట్టి లేపగానే ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. చచ్చిన వాని స్థితిలో ఉన్నావు అప్పటికి కూడా నేను తిరిగి జీవింప చేయగలుగుతాడు. మన యొక్క ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, డ్రై అయిపోయినప్పటికి కూడా దేవుడు తిరిగి జీవింప చేయగలుగుతాడు. ఎజ్కేల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు దీన్ని చాలా చక్కగా స్పష్టముగా కళ్ళకు కట్టినట్టుగా తన ప్రవక్తకు చూపించాడు. ఆయన ఆత్మపరవశుడై ఉంటుండగా ఇదిగో ఒక ప్రదేశంలోనికి దేవుడు ఆయనను తోడుకొని పోయి ఒక లోయలోనికి, ఆ లోయ అంతా కూడా ఎముకలతో నిండిపోయి ఉన్నదంట. డ్రై బోన్స్, ఎండిన ఎముకలతో నిండిపోయి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు ఆయన తీసుకువెళ్ళాడు, అక్కడ అంతా కూడా ఆ లోయ అంతా కూడా ఎండిపోయిన ఎముకలతో నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు ఆయనతో అంటున్నాడు కదా, నీవు దేవుని యొక్క వాక్యమును
మాట్లాడడం ప్రారంభించు. దేవుని వాక్యమును బోధించు. దేవుని యొక్క మాటను ప్రకటించు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడుతుందో, దేవుని యొక్క మాట అక్కడ ఉచ్చరింపబడుతుందో, దేవుని ఆత్మ సుడిగాలి వలె అక్కడ తిరుగుతూ ఉన్నది. ఎండిన ఎముకలు లేచి శరీరము అవయవాల చేత కప్పబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ వాటి మీదకి తాకగానే అవి జీవముగా మారాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆత్మకు శక్తి ఉన్నది. ఏంటి ఆ శక్తి అంటే జీవింపచేయనటి శక్తి ఉన్నది. హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. మరి మన జీవితాలు మరి ఆ రీతిగా చచ్చిన వాని పరిస్థితుల వలె ఉంటూ ఉన్నాయా? దానికి లక్షణాలు ప్రార్థన లేనటువంటి స్థితి కదా. సో దేవుని యొక్క సహవాసం అంటే ఆసక్తి లేనటువంటి పరిస్థితి, దేవునికి చెల్లించవలసిన సమయాన్ని, ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేకపోవటము, దేవుని యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉండలేకపోవటము, దేవుని యొక్క ప్రేమను ఇతరులతో పంచుకోలేకపోవటము, దేవుని యొక్క ఆ సేవను మనం చేయలేకపోవటము, దేవునికి అర్పించవలసిన అర్పణలు మనం అర్పింపలేకపోవటము, మనలో ఉన్న నిర్లక్ష్య వైఖరి లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ మనలో ఉండటం, ఈ లక్షణాలన్నీ కూడా దేనికి సూచిస్తున్నాయి అంటే, ఆయన నువ్వు మెల్లిమెల్లిగా దేవునిలో చచ్చిన వాని వలె అయిపోతున్నావు, జాగ్రత్త. సో ఈ లక్షణాలు మనలో ఉంటే వెంటనే మనం ఏం చేయాలి? జాగరూకుడవై మనం ఏం చేయాలంటే తిరిగి దేవుని యొద్దకు రావాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకునే వారం. ఎందుకంటే దేవుని ఆత్మ ఒకటే మనకు మెడిసిన్. దేవుని యొక్క వాక్యము మనకు మెడిసిన్. ఏం చేస్తుందంటే తిరిగి మనల్ని జీవింప చేస్తుంది. ఒక రెండు మాటలు నేను చూపించి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీరు సో ఇక్కడ కొన్ని లక్షణాలు మనం చూస్తూ ఉన్నామండి. ఒకసారి గమనించండి. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమంటాడంటే, దేవునికి తగినట్లుగా నడుచుకోనండి అని అంటాడు. సో అంటే దేవునికి తగినట్లుగా ఎలా నడుచుకోవాలంటే ఇక్కడ కొన్ని లక్షణాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మనం కొన్ని లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ యొక్క లక్షణాలు? దేవునికి తగినట్లుగా మనం ఎలా నడుచుకోగలుగుతూ ఉంటాం అని అంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు కదా. మనం దేన్ని కాపాడుకోవాలంట? దేవుని ఆత్మ చేత మనకి ఏదైతే ఐక్యత అనేది మనకు పొందుకుంటూ ఉన్నాం దాన్ని మనము కాపాడుకోవాలి. దేవునితో ఐక్యతను మనము కాపాడుకోవాలి. సహోదరులతో, పరిశుద్ధుల గుంపుతో, సహవాసముతో, సంఘముతో ఐక్యతను మనము కాపాడుకోవాలి. నిన్న రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకున్నాం కదా, ఏకాంత ప్రార్థన, దేవునితో ఏకాంత సమయం గడపటం. అది మనకు దేనికి సహాయపడుతుంది అంటే, దేవునితో మనకున్న ఐక్యతను కోల్పోకుండా మనము దినదినము దాన్ని అభివృద్ధి పరుచుకున్నట్లో మనకు సహాయపడుతుంది. ఇంకా కనుక మనము కిందకు వెళితే శ్రద్ధ, ప్రేమ, సహవాసము, ఇవన్నీ కూడా సహించుకునేటువంటి గుణము, ఇవన్నీ కూడా లక్షణాలు మనం దాంట్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమదేవుని బిడ్డలారా, ఈ లక్షణాలు మనము ఎప్పటికప్పుడు ప్రతిరోజు దీనిని మనం కొనసాగించుట చేత, లేకపోతే ఏమైపోతుందంటే, ఇదిగో ఒకప్పుడు బాగా వెలిగినటువంటి వారు, ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబము అన్న రీతిలో ఎప్పుడో ఒకప్పుడు ఆత్మ కలిగినటువంటి వారి వలె మనం ఈరోజు కనబడుతూ ఉంటాం, కానీ వాస్తవానికి చచ్చిన వారి స్థితిలో మనము ఉంటూ ఉంటాం. ఒకవేళ అది కనుక మనం సరి చేసుకోకపోతే నిత్య మరణానికి దారితీసే ప్రమాదము ఉంటూ ఉన్నది. అదే రీతి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కూడా మనం గమనించినట్లయితే అక్కడ మరికొన్ని లక్షణాలు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడవచ్చు. అక్కడ సంపూర్ణ జ్ఞానము, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును
సంతోషపెట్టునట్లు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ ఒక్కొక్క లక్షణము మనం చాలా జాగ్రత్తగా ప్రతిరోజు మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని సంతోషపెట్టే వారముగా మనం ఉండాలి. దేవునికి జ్ఞానాన్ని, సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండే వారముగా మనము ఉండాలి. ఆ రీతిగా గనక మనము దేవునికి తగినట్లుగా మనం నడుచుకొనగలిగితే, ఇవి దేవుడు చెప్పిన మాటలు, ఆ వాక్యానుసారంగా గనక మనం నడుచుకొనగలిగినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం ఒకసారి చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నిత్య జీవము కలవాడు. నీవు జీవించాలి అనంటే, జయించాలి అనంటే, ప్రేమందోని బిడ్డలారా, ఒకటే ఒక మార్గము, ఆయన యందు విశ్వాసము కోల్పోకుండా ఉండటమే. ప్రతిరోజు మనం మన యొక్క విశ్వాసాన్ని నూతనపరుచుకుంటూ ఉండాలి. ఏ రీతిగా మనము ఆ విశ్వాసాన్ని పెంచుకొనగలుగుతాం? వాక్యాన్ని వినుట చేత కదా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కనుక మనం ఎంత ఎక్కువగా వాక్యాన్ని కనుక మనం వింటే, మనం ఎంత ఎక్కువగా ప్రార్థనలో మనం సమయాన్ని గడిపితే, మన విశ్వాసము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నూతనమైన విశ్వాసాన్ని మనం పొందుకుంటూ ఉంటాము. తద్వారా ఆ విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే జయించువానిగా చేస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. హల్లెలూయా. సో కనుక ఈ సార్దీసు సంఘముతో అంటున్నాడు కదా, మనం గమనించినట్లయితే కొంతమంది అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. హల్లెలూయా. కొందరు మట్టుకు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? అర్హత కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఏంటి వారి కలిగిన అర్హత? విశ్వాసము వాళ్ళలో ఉన్నది కదా. దేవునికి తగినట్లుగా వాళ్ళు నడుచుకొనుచున్నారు. దేవునికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. దేవుని సంతోషపెట్టే వారిగా ఉంటూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారిలో నిర్లక్ష్య వైఖరి లేదు. ప్రతిరోజు వాళ్ళు అలర్ట్గా ఉంటూ ఉన్నారు. ప్రతిరోజు వారు మెలకువ కలిగి ఉంటూ ఉన్నారు. ప్రతిరోజు తమ్మును తాము శుద్ధి చేసుకుంటూ, ఏమో శత్రువు ఎప్పుడు వచ్చి దాడి చేస్తాడో, మాలో పాపం ఎక్కడైనా అంటుకుంటుందేమో, పాపం వల్ల మేము దేవునికి దూరం అయిపోతామేమో అని ఎప్పటికప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి శత్రువు పట్ల భయం కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి, వారు దేవునికి ఆత్మ జ్ఞానము చేత వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. దేవుడు ఏమంటాడు తెలుసా? వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి తెల్లటి వస్త్రాలని ధరింప చేస్తాడంట. ప్రేమదేవుని బిడ్డలారా, తెల్లని వస్త్రములు ఈ లోకంలో మనం ధరించుకోవడం కాదు. దేవుడు మనకు తెల్లటి వస్త్రాలు ధరింప చేయనట్లుగా, దానికి తగినట్లుగా మనము జీవించాలి కదా. ఆ తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలంటే దానికంటే ఒక అర్హత ఉండాలండి. అర్హత లేకుండా నీవు దాన్ని ధరించుకున్నంత మాత్రాన బహుశా ఈ లోకంలో తెల్ల చొక్కాకు చాలా విలువ ఉంటుండవచ్చు. కానీ ప్రేమేంద్ర బిడ్డరా, దేవుడు ఈ లోకపు తెల్ల చొక్కాని చూడడు, కానీ దేవుడు అనుగ్రహించిన తెల్లటి వస్త్రాలను చూడాలంటే నీలో అర్హత అనేది ఉండాలి. జయించువాడిగా నీవు ఉండాలి. జాగరూకుడవై నీవు ఉండాలి. విశ్వాసం కలిగిన వాడిగా నీవు ఉండాలి. దేవుని మూలంగా పుట్టిన వాడిగా నీవు ఉండాలి. ఈ లక్షణాలు నీలో ఉంటే దేవుడు నీకు తెల్లటి వస్త్రాలు నీకు ధరింప చేస్తాడు. కింద మనం కనుక వెళ్ళినట్లయితే, జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ మనుషుల ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకుంటారో వారి గురించి దేవుడు ఏమన్నాడంటే తెలుసా? నా తండ్రి ఎదుట వారి పేరు నేను ఒప్పుకుంటానంటున్నాడు. ఈ లోకంలో ఒకవేళ దేవుని పేరు తలచటానికి, పలకటానికి, లేకపోతే దేవుని బిడ్డగా నువ్వు జీవించటానికి సిగ్గుపడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, రేపటి దినమందు ఆ పరలోక రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట ఆ తీర్పు దినమందు దేవుడు నిన్ను కూడా చూసి సిగ్గుపడతాడంట. ఒకవేళ ఇక్కడ కనుక నువ్వు కాంప్రమైజ్ అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ జీవ గ్రంథం నుంచి ఆ పేరు తుడిపేయడానికి కూడా దేవుడు ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు. ఒకవేళ నువ్వు గనక జాగరూకుడవై, మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ నిర్లక్ష్య వైఖరిని వీడి నీ పాపమును బట్టి, శత్రువును బట్టి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి గనక నువ్వు జీవించగలిగితే, జయించు వాని వలె నిన్ను నీవు ఎప్పటికప్పుడు శక్తిని కూడబెట్టుకుంటూ ఆత్మలో నువ్వు బలపడగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? వానిని బట్టి నేను సంతోషిస్తాను, వాడికి తెల్ల వస్త్రాలను కప్పి జీవగ్రంథంలో వారి పేరు నిత్యము నిలిచి ఉండులాగున నా తండ్రి ఎదుట వాని పేరు నేను ఒప్పుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం అండి, ఎంత గొప్ప ధన్యత అండి. జాగ్రత్త, నీ యొక్క చిన్న నిర్లక్ష్యము, చిన్నపాటి ఏమారుపాటు నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందేమో. రోడ్స్ మీద పెడుతుంటారు కదా సిగ్నల్స్. ఒకవేళ నువ్వు రోడ్డు మీద వేగంగా వెళ్తూ ఒక చిన్న ఏమారుపాటు, ఎంతోమంది ఆ రీతిగా చనిపోయారు కదా రోడ్ యాక్సిడెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. అప్రమత్తంగా కనుక లేకపోతే, నాకు ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో, నాకు ఈ రోడ్డు బాగా తెలుసు అని ఒక నిర్లక్ష్యము ఒక్క సెకండ్లో వారి జీవితాలను తలకిందులు చేసేస్తుంది. కేవలం వారి జీవితం కాదు, వారి కుటుంబ జీవితం కూడా రోడ్డు మీదకి లాగివేసే పరిస్థితి. ప్రేమదేవుని బిడ్డలారా, కేవలం శరీరం మాత్రమే కాదండి, ఈ లోకంలో ప్రాణం మాత్రమే కాదు, ఆత్మీయ జీవితం కూడా అంతే. ఒక్క క్షణము ఏమాత్రమైన నువ్వు ఏమారుపాటుగా ఉంటే ఈ లోకము అత్యంత భయంకరమైనది. జాగ్రత్త. పాపపు లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, పాపపు లోకంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. జాగ్రత్త. ఒక్క క్షణమైన నువ్వు ఏమారుపాటుగా కనుక ఉన్నట్లయితే యాక్సిడెంట్ అయిపోతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కోల్పోయే పరిస్థితి, పరలోక రాజ్యంలో దేవుని యొద్ద నుంచి ఆ యొక్క పేరును కోల్పోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. నిత్య మరణానికి దాసుడు అయిపోతావు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు గనక నిర్లక్ష్యంతో లేకుండా, ఇదిగో ఈ సార్దీస్లో ఉన్నటువంటి కొంతమంది ఏ రీతిగా అయితే అర్హులుగా ఉంటూ ఉన్నారు, జయించువానిగా ఉంటూ ఉన్నారు, జాగరూకుడవై ఉంటూ ఉన్నారు, విశ్వాసంతో ఉంటున్నారు, దేవునికి తగినట్లుగా నడుచుకునే వారిగా ఉంటూ ఉన్నారు, వారు ఆ రీతిగా కనుక ఉన్నట్లయితే నీ పేరు జీవగ్రంథములో లిఖింపబడుతుంది. నిన్ను బట్టి దేవుడు తండ్రి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు నీ పేరును ఆయన ఒప్పుకుంటాడు. నీకు తెల్లటి వస్త్రాలను ధరింపచేస్తాడు. యుగ యుగములు ఆయనతో పాటు కలిసి జీవించినటువంటి స్థితి, గొప్ప ధన్యత మనకు లభిస్తుంది. అటు కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రేమందుని బిళ్ళరా, దేవుడు ఎందుకని సంఘముగా కూడుకోమని చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఎందుకని తన వాక్యాన్ని బట్టి తన ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు తెలుసా? ఎందుకనంటే మనలో ఎక్కడైనా కానీ పాపపు స్వభావం, మనలో ఎక్కడైనా కానీ మన అపరాధములు, మన దోషములు ఒకవేళ ఉన్నాయేమో మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, దేవుళ్ళో ఎదగటానికి ఉపయోగపడతాయి. కనుక విశ్వాసులముగా మనము, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉంటూ ఉన్నాను, నాకు ఎంతో ప్రార్థన అనుభవం ఉంది, నాకు ఎంతో వాక్య అనుభవం ఉంది, దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, మంచిదే. కానీ జాగ్రత్త, ఒకవేళ వాటిని బట్టి ఎక్కడైనా నిర్లక్ష్య వైఖరి నీలో ఉంటుందేమో. ఎప్పుడో జరిగిన వాటి గురించి నువ్వు తలంచుకోవద్దు. ఈరోజు ఈ క్షణం ఏ రీతిగా నువ్వు ఉంటూ ఉన్నావు, రానున్న దినాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండటానికి ఈరోజు నువ్వు ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నావు, రేపటి దినమందు నేను జీవించి ఉండాలంటే ఈరోజు నువ్వు ఏమని కష్టపడుతూ ఉన్నావు, ఏమి వెచ్చిస్తూ ఉన్నావు. నువ్వు రేపటి దినమందు ఆత్మీయంగా జీవించి ఉండాలంటే
ఈరోజు నువ్వు వెచ్చించవలసింది ఏంటో తెలుసా? విశ్వాసము. విశ్వాసాన్ని నీవు ఈరోజు గనక పెట్టుబడిగా పెట్టగలిగితే రేపటి దినమందు నువ్వు ఆత్మీయంగా మేలుకరంగా జీవిస్తావు. రేపటి దినం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? ఈ లోకంలో అయితే మనం బాగా ఆలోచిస్తూ ఉంటాం. రేపేం తినాలి, రేపేం సంపాదించుకోవాలి, రేపటి కొరకు మనం కూడబెట్టుకోవాలని బాగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆత్మీయంగా మరి రేపు పరలోక రాజ్యం నేను చేరాలి, యుగ యుగంలో నేను దేవునితో ఉండాలి, రేపటి దినమందు ఏదైనా శోధన వచ్చినప్పుడు దాన్ని జయించడానికి నాకు ఆత్మీయ శక్తి కావాలి అని ఆత్మీయ జ్ఞానమును, ఆత్మీయ శక్తిని నువ్వు ఈరోజు కూడబెట్టుకోగలుగుతూ ఉన్నావా? అట్టి విశ్వాసమును నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? విశ్వాసంలో దినదినము నువ్వు ఎదగలుగుతూ ఉన్నావా? జాగ్రత్త. ఈ మెలకువలు గనక నువ్వు పాటించకపోతే గొప్ప ప్రమాదాన్ని చూడవలసి వస్తుంది. ఒకవేళ జాగ్రత్త వహించి ఈరోజే ఈ సమయమునే బుద్ధి కలిగిన కన్యకల వలె ఇదిగో నీ విశ్వాసమును నువ్వు గనక కాపాడుకోగలిగితే, ఇదిగో నీ విశ్వాసమును నువ్వు గనక కూడగట్టుకోగలిగితే, దేవుల్లో నువ్వు దినదినము ఎదగగలిగితే, నువ్వు సరి చేసుకుని సిద్ధపాటు ఉండగలిగితే రేపటి దినమందు సంతోషముగా దేవునితో యుగములు జీవించగలుగుతావు, జయించువాడిగా ఉంటావు. ప్రార్థన చేద్దాం. ప్రతి దినము కొంత సమయాన్ని ఇదిగో ఈ రీతిగా మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికి, ఇదిగో ఈ రీతిగా విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రతి దినము కూడా కొంత సమయాన్ని మనం వెచ్చిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లేకపోతే సాతాను సిద్ధంగా ఉన్నాడు, లోకం సిద్ధంగా ఉంది, మన మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు. జాగ్రత్త. ఏమాత్రం నిర్లక్ష్య వైఖరి నీలో ఉన్నా తీసివేయి. ఈ రోజుతో వెంటనే దాన్ని విడిచిపెట్టు. శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ప్రతిరోజు కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపు. ఏకాంత సమయము, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటము, దేవుని దగ్గర పశ్చాత్తాపడటము, సరి చేసుకోవటము, దేవుని గణపరచటము, దేవుని మహింపరచటము, దేవుని పనిని చేయటము. ప్రతిరోజు నీ జీవితంలో ఉన్న ప్రతిరోజు 24 గంటల్లో కొన్ని గంటలు దేవుని కొరకు వెచ్చించు, పనిచేయి. లేకపోతే చాలా ప్రమాదాన్ని మనం చూడవలసి వస్తుంది. అంత్యకాల దినంలో మనం ఉంటూ ఉన్నాం. జాగ్రత్త. ప్రభువా, అదిగో తండ్రి, నీ ఆత్మచేతను సంధించమడుగుతూ ఉన్నా. ప్రతి దినము కూడా నేను నీ పాదాల చెంత చేరి, నీ బలిపీఠం మీద చేరి, ప్రభువా, నన్ను నేను నీకు సమర్పించుకొని నా అపరాధములు, నా దోషములు ప్రభువా నేను పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయన నీకు ఆత్మచేత, నీ వాక్యం చేత నా యొక్క ఆత్మను కడుక్కొని ప్రభువా నా ఆత్మీయ ఆరోగ్యమును నేను ఎల్లప్పుడూ కాపాడుకునే స్థితిలో ఉంచమని అడుగుతూ ఉన్నా. నేను నీ 7 అంతల ఆత్మను నా మీద ఉంచమని అడుగుతున్నాం స్వామి. ప్రభువా, ఆ యొక్క 7 అంతల ఆత్మ మాకెంతో అవసరమై ఉంటా ఉన్నది. ఆ 7 ఆత్మలు కూడా ప్రభువా మా ఆత్మీయ జీవితపు మేలుల కొరకు నాయనా మేము సరిచూసుకొని పొందుకునే స్థితిలో మమ్మల్ని ఉంచమని అడుగుతూ ఉన్నా. మిమ్మల్ని అడిగి పొందుకునే వారముగా ప్రభువా మీ యొక్క సన్నిధిలో విచారణ చేసి, మీ యొక్క సన్నిధిలో మీ ఎదుట ఏమైనా యాచన చేస్తూ మిమ్మల్ని గోజాడి ప్రభా మేము పొందుకునే వారుగా మమ్మల్ని అట్టి స్థితి, అట్టి హృదయాన్ని మాకు దయచేయం అడుగుతూ ఉన్నా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన లోకంలో ఎన్నో సంఘాలు ఆ రీతిగా నాయన పాడైపోతున్నాయ్యా. దయతో నీ కృపచేత మరొక అవకాశమును దయచేయండి. పడిపోతున్న వారిని తిరిగి లేవనమని అడుగుతున్నాం, లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీతిమంతులు 7 మారులు పడిపోయినప్పటికీ తిరిగి నిల్చుంటారని వాక్యం సెలవిస్తున్నది. మా నీతి అయితే మురికి గుడ్డల వలె ఉంటున్నది నాయన. ప్రభువా నీ నీతిని మాకు దయచేయండి, నీ ఆత్మను మాకు దయచేయండి. ప్రభువా మేము ఎక్కడైనా పడిపోతున్నామేమో దయతో నైనా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాము స్వామి. ప్రభువా అటు సత్తువును, అటు శక్తిని మాకు దయచేయండి అయ్యా. నీ వాక్యాన్ని అర్థము చేసుకున్నటువంటి జ్ఞానము మాకు దయచేయండి, నీ ఆలోచనను మాకు దయచేయండి.
ప్రభా ఇదిగో తండ్రి మేము నాయన ఇదిగో తండ్రి ఏదో ఆచరణ పూర్వకముగా ఏదో ప్రభు నాయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కాకుండా ప్రభు ప్రేమతో నీ యొద్దకు వచ్చినట్లుగా, ప్రేమతో నాయన మిమ్మల్ని హత్తుకునే వారముగా, ప్రభు ప్రేమతో మిమ్మల్ని ఆరాధించే వారముగా నాయన మీ కొరకు మేము చేసే ప్రతి పని కూడా ప్రేమతో మేము చేయనట్లుగా సహాయం దయచేయండి ప్రభా. మా ఎడలో మీరు ఎంతగానో ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నారు ప్రభా. ప్రభా నాయన ఇదిగో తండ్రి మీ ఆజ్ఞలను ప్రేమించే వారముగా, మీ సన్నిధిని ప్రేమించే వారముగా ప్రభా, మీ సహవాసమును ప్రేమించే వారముగా, నీ వాక్యమును ప్రేమించే వారముగా ప్రభా అట్టి ప్రేమను మా ఎడలో ఉంచమని అడుగుతూ ఉన్నా తండ్రి. అంత్యకాల దినంలో మేముంటుండగా, అపాయకరమైన పరిస్థితుల్లో మేముంటుండగా, ఏ మాత్రము కూడా కొంతైనా ఏ మరుపాటుగా ఉండిన ఎడల మా ఆత్మీయ జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి నాయన నీ కృపచేత మమ్మల్ని భద్రపరచండి నాయన. ఎదుగో తండ్రి మా ఆత్మలకు కంచెగా కాపుదలగా ప్రభా నాయన ఎదుగో తండ్రి నీ వాక్యము పరిశుద్ధాత్మను నాయన మా కాపుదలగా ఉంచమని అడుగుతూ ఉన్నా. సహాయము దయచేయండి అయ్యా ప్రభా. మాలో ఆ యొక్క ఉత్సాహము, మాలో ఆ యొక్క ఆసక్తిని రేకెత్తించమని అడుగుతూ ఉన్నా. మాలో ఆ సిద్ధపాటును దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మేము మా కుటుంబాలతో కలిసి ప్రభా నాయన ఎదుగో తండ్రి ఎల్లప్పుడూ కూడా మేము స్తుతించే భాగ్యము దయచేయండి నాయన. మీ కొరకు మేము నిలబడే స్థితిని మాకు దయచేయండి ప్రభా. ఎదుగో తండ్రి ఎప్పుడూ మా పాత జీవితాలను జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సమయంలో మా పరిస్థితి ఏ రీతిగా ఉన్నదని మేము చెక్ చేసుకుని రేపటి దినం కొరకు మేము సిద్ధపడే వారముగా, నీ రాకడ కొరకు సిద్ధపడే వారముగా ప్రభా, నిన్ను ఎదుర్కొనడానికి మేము సిద్ధపడే వారముగా, యోగ్యులముగా మమ్మల్ని మేము తయారు చేసుకున్నటకు సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యం సెలవిస్తున్నది ఆయన పెండ్లి విందులో ప్రభా ఇదిగో తండ్రి ఒకడు ఆ యొక్క పెండ్లి వస్త్రములు లేకుండా వచ్చి ఉన్నాడు. సహోదరుడా నీ పెళ్లి వస్త్రములు ఎక్కడా అన్నప్పుడు మౌనముతో తలదించుకుని ఉన్నాడు. వెంటనే వాణ్ణి ఎత్తి బయట పారవేయుడని వాక్యం సెలవిస్తుంది. కనుక మేము ఆ రీతిగా సిగ్గుతో తల వంచుకునే వారంగా కాక ప్రభా ఇదిగో తండ్రి నీ బిడ్డలముగానైనా నీ రాకడ కొరకు ప్రభా ఇదిగో తండ్రి ప్రభానైనా ఈ యొక్క వాక్యం అనే వస్త్రములు, విశ్వాసం అనే వస్త్రములు, ఆత్మీయ వస్త్రములను ధరించుకునేటువంటి వారమై తల ఎత్తుకొని ప్రభా నీ గుమ్మములో ప్రవేశించేటువంటి వారముగా, నిన్ను ఎదుర్కొనడానికి సిద్ధపడిన వారముగా, యోగ్యులముగా ఆ రీతిగా మమ్మల్ని తయారు చేయమడుగుతున్నా ప్రభా. ఇదిగో తండ్రి సంఘము నశించిపోకుండా ఉండాలంటే కేవలం మేము మాత్రమే కాదు, కానీ మా తర్వాతి తరమును మేము ఆ రీతిగా తయారు చేయాలి. అనేక మంది శిష్యులను మేము తయారు చేయాలి ప్రభా. ఈ సర్వలోకమునికి వెళ్ళి స్వార్థను ప్రకటించాలి ప్రభా. మేము లోకంలో కలిసిపోవడం కాదు, కానీ లోకమును మీ సన్నిధిలోనికి ప్రభా ఇదిగో తండ్రి ఈ స్వార్థను ప్రకటించడం ద్వారా ప్రభా ఇదిగో తండ్రి అనేక మందిని నీ శిష్యులుగా తయారు చేయటం ద్వారా అటువంటి శిష్యులను, క్రమశిక్షణ కలిగినటువంటి వారిని, ఆ క్రమమును ప్రభా ఇదిగో తండ్రి తర్వాత తరానికి మేము అందించే వారముగా ప్రభా, సంఘమును నిలబెట్టే వారముగా మేము ఉండాలి ప్రభా. అట్టి స్థితిని మాకు దయచేయండి నాయన ప్రభా. అటు శక్తిని మాకు దయచేయండి, అట్టి ఆలోచనలు మాకు దయచేయండి, అటు తలంపులను మాకు దయచేయండి, అట్టి జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా. నీవు మాకిచ్చిన ఆ తలంతులను మేము ఉపయోగించి ప్రభా ఇదిగో తండ్రి మహిమ కలిగిన సంఘముగా, నీ కొరకు నీ రాజ్యవ్యాప్తిలో బహుబలముగా కష్టపడుతున్న సంఘముగా, అభివృద్ధి చెందిన సంఘముగా, ఇదిగో ఆదిమ సంఘము ఏ రీతిగా అయితే దినదినము అభివృద్ధి చెందిందో ఆ రీతిగా మేము కూడా అభివృద్ధి చెందే సంఘముగా, సహవాసముగా తీర్చిదిద్దామని అడుగుతున్నా. మీరే కృప చూపించి మహిమ పొందమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.